బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తున్నారు చంద్రుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి. వారు ఇంతకుముందు జగన్గూడ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచ్గా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసి ఇక్కడి ప్రజలకు ఎంతో చేరువైనటువంటి నాయకుడు. ఈ నేపథ్యంలో కౌన్సిలర్గా మరొక్కసారి ప్రజల ముందుకు వెళ్తున్నారు. ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందనే విషయాన్ని అడిగి తెలుసుకుంటారు. సార్ నమస్కారం సార్. మీరు ఇంతకుముందు జగన్గూడ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచ్గా ఇక్కడ ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మరొక్కసారి కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేశారు. సో ఏం చేయబోతున్నారు సార్? ముందుగా మీ ఛానల్ TR9 ద్వారా మీ యాజమాన్యానికి మా జగన్గూడ 13వ వార్డు గ్రామ ప్రజలందరూ కూడా మీ ద్వారా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి మేము గత 5 సంవత్సరాల కింద సర్పంచ్గా ఎన్నుకోబడి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి, రైతు బీమాన్ అయితేనేమి, రైతు బంద్ అయితేనేమి, తర్వాత మిగతా డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, సీసీ రోడ్డు సమస్యలు కావచ్చు, వివిధ రకాల కుల సంఘాల గుడులు కావచ్చు, గ్రామ దేవతల గుడులు కావచ్చు, అన్నీ ముందుండి కార్యక్రమాలను ముందుకు తీసుకొని కొన్ని గుళ్ళు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కొన్ని పూర్తయ్యే దశలో కూడా ఉన్నాయి. 1-2 మంత్స్లో కూడా అవి కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ నెలకొన్నటువంటి సమస్య ఏంటి? మిమ్మల్ని ఒకవేళ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ఆ ప్రజలకు ఏ సమస్యను మీరు పరిష్కరించబోతున్నారు? ముందుగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను పెద్ద గ్రామానికి మా మూర్చితలపల్లి మండలంలోనే అతిపెద్ద 2వ గ్రామ పంచాయతీ మాది. ఇంత పెద్ద గ్రామ పంచాయతీకి సర్పంచ్గా చేసి ఒక చిన్న కౌన్సిలర్ చేయాలంటే ముందుగా నా మనసు ఒప్పుకోలేదు. కానీ మరి మా గ్రామ ప్రజలు ఒత్తిడి తెచ్చి మరి గ్రామ పంచాయతీలు ఉంటేనే బాగుంటుండే, కానీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో మన వ్యవసాయ పొలాలు ఉన్నటువంటి గ్రామాలను మున్సిపాలిటీగా చేయడం మరి చాలా దారుణం. మరి ఇక్కడ మౌలిక వసతులు కల్పించడంలో గ్రామ పంచాయతీ అయితే ముందుంటుంది. మరి మున్సిపాలిటీ అయితే ప్రజలకు చాలా పరిపాలన అనేది దూరం వెళ్ళిపోతుంది. మరి కౌన్సిలర్ అనే వ్యక్తి మున్సిపాలిటీలో ఉండాలంటే మంచి కుట్లాడి అనుభవం ఉన్న నాయకుడు ఉంటేనే బాగుంటుంది. ఇప్పటికే సర్పంచ్ పదవి అయిపోయి 2 ఇయర్స్ అవుతుంది నాకు. 2 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి ఎలక్షన్స్ రాలేదు. 6 మంత్స్ నుంచి దాదాపు ఒక 10 మంత్స్ అవుతుంది మున్సిపాలిటీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా అక్కడక్కడ మా పదవి అయిపోయిన తర్వాత సీసీ రోడ్లు ఏదైతే ఉన్నాయో, అక్కడ మన అండర్ డ్రైనేజ్ ఉన్నాయో అక్కడ మ్యాన్ హోల్స్ అనేది ఇరిగిపోవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా నేను పలుమార్లు కమిషనర్ గారు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రాబ్లం సాల్వ్ కాకపోతే మీడియాని తీసుకొచ్చి కూడా మీడియా ద్వారా కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడైతే కుంగిపోయిన మ్యాన్ హోల్స్ ఉన్నాయో ఈరోజు ప్రచారం చేస్తుంటే కూడా బాధాకర అంశం. పోతా ఉంటే ఎక్కడ ఏ గుంతలా పడతామో అని చెప్పి చూసుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా మీరే సరి అయిన నాయకత్వంతో మన గ్రామంలో 3 వార్డులు ఏర్పడ్డాయి. 3 వార్డులు ఏర్పడ్డప్పుడు మన బీఆర్ఎస్ తరఫున మీరు స్ట్రాంగ్ పనిచేసే వ్యక్తి అని చెప్పేసి మా అభ్యర్థులు, మా పార్టీ నాయకులు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మల్లారెడ్డి సార్ కానీ మీరు ఉండాల విష్ణు అని చెప్పి ఫోర్స్ చేయడం వల్ల నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా అధిష్టానం ద్వారా నిర్ణయించే వ్యక్తిని. సర్పంచ్గా ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే సహకారం ఏ విధంగా ఉంది? నాకు చెప్పాలంటే తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంలో, అదేవిధంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా మా మల్లారెడ్డి సార్ ఉన్నప్పుడు మేము సర్పంచ్గా పనిచేయడం జరిగింది. వారు ఏ రోజున్న చిన్న సమస్య ఉన్నా, పెద్ద సమస్య ఉన్నా మరి మా గ్రామ ప్రజలను తీసుకొని, మా వార్డు మెంబర్స్ కానీ అందరిని తీసుకొని వెళ్ళి, సార్ మాకు ఈ సమస్య ఉంది, మా గ్రామంలో ఈ ప్రాబ్లం ఉందని చెప్తే వారు ఎంబడే పరిష్కరించి దాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసిన వ్యక్తి. బీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలో కానివ్వండి, కౌన్సిలర్గా ఉన్నటువంటి యొక్క వార్డు పరిధిలో కానివ్వండి, ఎలాంటి రేషన్ కార్డులు అందలేదనండి, దానిపైన ఇస్తాను. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు అనేది కూడా నా హయాంలో మా ఊర్లో 30 రేషన్ కార్డు ఇప్పించడం జరిగింది. డబల్ బెడ్రూమ్ మా గ్రామంలో మేము ఒక 154 గృహజ్యోతి కింద కూడా ప్రొసీడింగులు పంచడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి నా దురదృష్టమా, ప్రజల దురదృష్టమా, కేసీఆర్ దురదృష్టమా తెలియదు కానీ ప్రభుత్వం పోవడం, ఆ ప్రొసీడింగ్లన్నీ వెంబడే వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పేరు వస్తుంది అని చెప్పేసి ప్రొసీడింగ్లన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది.
కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎంతవరకు అంది సార్? కళ్యాణ లక్ష్మి చెక్కులు అనేది ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ కూడా కళ్యాణ లక్ష్మి అనేది వచ్చింది. మరి భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక అమ్మాయి పెళ్ళయిందంటే ఒక అమ్మాయి తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది పెళ్లి చేయాలంటే, ఆ బాధను గుర్తించిన వ్యక్తి భారతదేశంలోని ఏకైక వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారు గ్రహించి ప్రతి ఒక్క ఆడపడుచుకు తన సొంత మేనమామలాగా ఒక బాబాయ్ లాగా వారికి ₹1,116 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాయమాటలు చెప్పి కేసీఆర్ గారు ₹1,16 ఇస్తూ ఉన్నారు. కానీ మేమొస్తే దానికి తోడుగా అదనంగా తులం బంగారం అని చెప్పారు. కానీ మా గ్రామంలో మాత్రం బీఆర్ఎస్కే ఓట్లు అధికంగా రావడం జరిగింది. కానీ ఇతర గ్రామాలల్లో చూసుకుంటే వేరే ప్రాంతాలల్లో మరి బంగారం వస్తుందేమో అని చెప్పేసి ఓట్లు వేసి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అసెంబ్లీ క్యాండిడేట్లను ఓడగొట్టడం జరిగింది. దానివల్ల ఈరోజు ప్రజలు గుర్తించారు తులం బంగారం లేదు కదా, ఇలాంటి సౌకర్యం కూడా లేకుండా వచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా సరైన టైంలో వస్తలేవని చెప్పి కూడా ఇప్పుడు మేము ప్రచారంలోకి వెళ్తుంటే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున. ముందుగా ఏంటంటే మా వార్డు ప్రజల తరఫున వారే నన్ను స్వచ్ఛందంగా నిలబడమని చెప్పారు. మరి నిలబడతా ఉన్నాం. వారికి ప్రతి ఇంట్లో ఒక కొడుకుగా నేను పనిచేసే వ్యక్తిని. రేపు కూడా భవిష్యత్తులో కూడా వారి దీవెనలు ఉన్నాయి. 100% విజయం సాధిస్తాం. వారికి అన్ని రకాల అండదండలు వారు నాకున్నారు, నేను వారుకున్నాను. సేవే లక్ష్యంగా నేను పనిచేస్తూ ఉన్నాను. మేము ఆడపిల్ల పెళ్ళికి కూడా మరి కేసీఆర్ గారు ఏదైతే ₹1,16,000 ఇచ్చారో నా వంతు కూడా సహకారం ఉండాలని చెప్పి దాదాపు ఒక 45 మందికి కూడా నేను ₹11,116 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 60 మందికి వరకు కూడా నేను అమ్మాయి పెళ్ళిళ్ళకు పుస్తమట్టలు కూడా ఇవ్వడం జరిగింది. మరి వారికి మంచి చేయడాన్ని కూడా మనం చూసుకొని అందరికీ కూడా గ్రామ ప్రజలకు కూడా అండదండలతో మేము ఉన్నాం. మూడ్చింతలపల్లి మున్సిపాలిటీలో 13వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి విష్ణు గారు మరి ఇక్కడ ఉన్నటువంటి జగన్ కూడా గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచ్గా పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలే కాకుండా తన సొంత నిధులతో కూడా ఆయనకు సహకారాలు అందించి ఆ ప్రజలకు ఎల్లవేళలా చేరువుగా ఉన్నారు. వారి కష్టంలో, సుఖంలో, సంతోషంలో, బాధలో అన్ని వేళలా అండగా ఉంటూ భరోసాను కల్పించినటువంటి నాయకుడు. మరి ఆయన మరొక్కసారి ప్రజల ముందుకు కౌన్సిలర్ అభ్యర్థిగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో 13వ వార్డు ప్రజల ఆశీర్వాదంతో వారు కౌన్సిలర్గా గెలుపొందాలని ఆకాంక్షిస్తూ మిర్చి టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.